ప్రభు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నానమ్మా. మనందరం డిసెంబర్ మాసం అనగానే క్రిస్మస్, డిసెంబర్ అనగానే ఆ నెల ఎందో కానీ క్రిస్మస్ మాసం. కానీ క్రిస్మస్ మాసంలో మనం ఉన్నాం. రేపు ఉదయమే క్రిస్మస్. యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి ఇంచుమించు 2023 సంవత్సరాలు కనుక ఆయన సన్నిధిలో నిజంగా ఆయన ఆరాధించడానికి దేవుడు మన వాళ్ళందరినీ నిలబెట్టినందుకు నిజంగా ప్రభుని నేను ఎంతో స్తుతిస్తున్నాను. క్రిస్మస్ అనేది మీ అందరికీ కూడా తెలుసు అని నేను అనుకుంటున్నాను. క్రైస్ట్ అండ్ మస్ మీ అందరికి కూడా తెలుసు. చాలాసార్లు నేను చెప్పాను. క్రైస్ట్ అనే మాట గ్రీక్ పదం అయితే మస్ అనే మాట లాటిన్ పదం. నిజంగా ఒక గ్రీక్ పదం ఒక లాటిన్ పదం యొక్క కలయికే క్రిస్టమస్. క్రీస్తుని ఆరాధించుటయే క్రిస్మస్. నిజంగా ఈ క్రిస్టమస్లో కొన్ని సంఘాలు అయితే క్రిస్టమస్ అసలు జరుపుకోకూడదని బోధించే సంఘాలు ఉన్నాయి. క్రిస్టమస్ దినాన చాలా చర్చెస్ మీకు తెలుసో లేదో తాళాలు వేసేస్తారు, తెరవరు అసలు ఆ రోజు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీగా యేసు ప్రభు ఆ రోజు పుట్టలేదు కాబట్టి మనం ఎందుకు దాన్ని ఆచరించాలని కొంతమంది ఏం చేస్తారంటే క్రిస్మస్ని కొంతమంది జరుపుకోరు, కొంతమంది జరుపుకుంటారు. జరుపుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు జరుపుకుంటున్నారో కూడా వాళ్ళకి తెలియదు అసలు. క్రిస్మస్ అనగానే ఇంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్ దీన్ని ఆచరిస్తారు. ఒంటి క్రిస్మస్ అంటే మంచి గుడ్డలు కొనుక్కోవటం, తగిలించుకోవటం. పంటి క్రిస్మస్ అంటే ఏంటండి? పంటి క్రిస్మస్ అంటే మంచి పిండి వంటలు వండుకోవటం, అరిసెలు, బూరెలు, గారెలు, చికెను, పలావు లాంటివి చేసుకోవటం, వండుకోవటం, తినటం. ఇంటి క్రిస్మస్ అంటే ఇంటికి రంగులు వేసుకోవటం, రంగు కాగితాలు ఎతికించుకోవటం, స్టార్ వెలిగించటం, ఇట్లాంటివి చేయటం. అందుకే ఇంటి క్రిస్మస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఒంటి క్రిస్మస్ చేసేవాళ్ళు ఉన్నారు, పంటి క్రిస్మస్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ క్రీస్తుని ఆరాధించే వాళ్ళే క్రిస్మస్లో లేరు. ఇది చాలా శోచనీయమైన సంఘటన, చాలా బాధాకరమైన విషయం. ప్లీజ్ నేను కొన్ని మాటలు చెప్తున్నాను. నేను ఆ సందేశంలోకి వెళ్ళటానికి ముందు ఈ క్రిస్మస్ పేరుతో మనం చేయకూడని కొన్ని పనులు ఉన్నాయండి. క్రిస్మస్ పేరుతో అంటే రేపు క్రిస్మస్ కాబట్టి ఈరోజు చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. బహుశా ఇది తర్వాత చిన్న కట్ చేసి పెడితే కూడా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చాలామందికి మేలుకరంగా ఉండొచ్చేమో. క్రిస్మస్ పేరుతో మనం చేయకూడని కొన్ని పనులు ఉన్నాయండి. వాటిల్లో నెంబర్ 1 మొట్టమొదటిది ఏంటంటే క్రిస్మస్ అని చెప్పి స్తోమతకు మించి డబ్బును వృధాగా ఖర్చు చేయటం. అలాంటిది మనం అంటే క్రిస్మస్ అనే ఒక పేరు చెప్పి వారి స్థాయి అది కాదు అంటే వారి స్థాయికి మించిన ఖర్చులు, వడ్డీలకి డబ్బులు తీసుకొచ్చి క్రిస్మస్లు చేసే క్రైస్తవులు లేకపోలేదు. బట్ మన చర్చిలో ఉన్నారో లేదో నాకు తెలియదండి అట్లాంటి వాళ్ళు. బట్టలు లేవని 5 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చారండి డబ్బులు. అసలు నేనేం చెప్పాలి అసలు వీళ్ళకి వాక్యం? నాకు అర్థం కావట్లేదు అసలు ముందు. కనుక స్తోమతకు మించి వృధాగా డబ్బులు ఏం చేయకూడదు తెలుసా? ఈ క్రిస్మస్ అనే పేరుతో ఏమైంది బట్టలు లేకపోతే? నెంబర్ 2, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని రోజంతా తినుచు త్రాగుచు సుఖించకండి. చాలామంది క్రిస్మస్ రోజు ఏం చేస్తారంటే ఇప్పుడే కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు
రోజంతా ఏం చేస్తారో తెలుసా? చాలామంది క్రైస్తవ సహోదరుల గురించి నేను మాట్లాడుతున్నాను. తింటారు, సినిమాకి వెళ్తారు, కొంతమంది తాగుతారు, కొంతమంది సుఖిస్తారు. ఇంక వాళ్ళు మాంసం ఉదయాన్నే తీసుకొచ్చి కోస్తే అబ్రహాముని ఇక అది ముక్కలు ముక్కలుగా కోసి దాన్ని ఎండబెట్టి కొంతమంది దాన్ని రకరకాల ఫ్రై. ఇక వాళ్ళు ప్రార్థనకి ఎప్పుడు పోతారంటే ఆశీర్వాద ప్రార్థనకు పోతారు కొంతమంది. అంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తినేది తాగేది? పండగ మనకు సంవత్సరానికి ఒక్కటే కదా. నెంబర్ 3, వంట పనుల్లో పడి చర్చికి ఆలస్యంగా రాకండి. నేను నిజమే చెప్తున్నాను ఈ మాట. వంట పనుల్లో పడి బిర్యానీ వండుకోవాలని, ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళకు వండి పెట్టాలని నిజంగా చర్చికి ఆలస్యంగా రాకండి. కొత్త బట్టల మోజులో నీ చీర కన్నా నా చీర ఎక్కువ అని పోల్చకండి. నిజమే నేను చెప్తున్న మాట. నీ బట్టల కంటే నా బట్టలు బాగున్నాయి. మరి ముఖ్యంగా సిస్టర్స్ అండి. బహుశా ఇది టౌన్ వాతావరణంలో ఉంటుందో నాకు తెలియదు, కానీ పల్లెటూరు వాతావరణంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రభావం. ఆ ఇంటి పక్కన ఏ చీర తీసుకొస్తే ఆ చీర కంటే నా చీర కొంచెం బాగుందనుకుంటే, నాకంటే నీదే బాగుందనుకుంటే, అలా పోల్చుకోకూడదు మనం. క్రిస్మస్ పేరున అప్పులు చేయకూడదు. క్రీస్తు లేకుండా, మారు మనస్సు లేకుండా క్రీస్తును ఎంత ఘనంగా క్రిస్మస్ను ఎంత ఘనంగా జరుపుకున్నా అందులో సంతోషము, ఆనందము ఉండదని మర్చిపోవద్దు ప్లీజ్. నేను మరలా చదువుతున్నాను ఈ పాయింట్. క్రీస్తు లేకుండా, మారు మనస్సు లేకుండా క్రిస్మస్ను ఎంత ఘనంగా జరుపుకున్నా అందులో సంతోషము, ఆనందము ఉండదని మీరు మర్చిపోవద్దు ప్లీజ్. తరువాత క్రిస్మస్ను ఆచారంగా మార్చి ఆత్మీయతను మనం ఏమవుతున్నామంటే చాలాసార్లు మిస్ అవుతారు. కనుక క్రిస్మస్ను ఒక ఆచారంలాగా చేయొద్దు దయచేసి. దాన్ని ఆత్మీయమైన ఆరాధనగానే చేద్దాం దాన్ని మనం. నెక్స్ట్ వన్, క్రిస్మస్ నాడు పరిస్థితులను బట్టి కొత్త బట్టలు లేకపోయినా నిరుత్సాహపడవద్దు. క్రీస్తు మీతో కూడా ఉన్నాడని నిశ్చయత కలిగి నిజమైన క్రీస్తును కలిగి ఉండండి. హల్లెలూయా. నిజంగా ఇటువంటి మనస్సు ప్రభుని ఆరాధించే మనకి చాలా ముఖ్యమైనది. తరువాత క్రిస్మస్ పేరుతో జరిగే, అంటే బయట జరుగుతున్న వ్యవహారాలు, బహుశా మన దగ్గర లేదు, ఇది స్తుతిస్తున్నాను. క్రిస్మస్ పేరుతో నిజంగా ప్రేమ జంటలు పార్కులు చుట్టూ తిరిగే వాళ్ళు కూడా సమాజంలో లేరండి. దేని పేరుతో? క్రిస్మస్ పేరుతో. క్రిస్మస్ పేరుతో నీవు కోరుకున్న అమ్మాయిని చూడాలని మందిరానికి వెళ్ళకూడదు. ఇలా వెళ్ళే వాళ్ళు లేరండి. అంటే అమ్మాయిలను చూడటానికి పెద్ద పెద్ద కాంగ్రిగేషన్ చర్చిల్లోకి ఎందుకు వెళ్తారో తెలుసు? చాలామంది బాయ్స్ ఆ రోజు ఏం చేస్తారో తెలుసా? క్రిస్మస్కి వెళ్ళి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. ఏం గిఫ్ట్ ఇది? ఇవన్నీ జరిగిపోతూనే ఉంటాయి. ప్లీజ్ 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 ఇలాంటివి జరగకూడదు. క్రిస్మస్ పేరున మీరెవరికి బహుమానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా బహుమానం ఇవ్వాలనుకుంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనే మాటే బహుమానం. అంతకు మించిన బహుమానం ఏంటి? ప్యాకప్ చేసుకొచ్చి దాంట్లో రకరకాల పరిస్థితులండి, రకరకాల పరిస్థితులు జరుగుతున్నాయి సమాజంలో. జాగ్రత్త. నీకు ఇష్టమైన అమ్మాయి లేక రాంగ్ రూట్లో మాట్లాడడానికి, లవ్ లెటర్లు ఇవ్వటానికి, ఒకరిని మరొకరు చూస్తూ నవ్వడానికి మందిరానికి అస్సలు రాకూడదు. అలాంటి వ్యవహారాలు క్రీస్తు ఆరాధనలో అసలు ఉండకూడదు. కనుక ఇది చాలా ట్రెండింగ్ అయిపోయింది ఈ రోజున, మీకు తెలుసో లేదో. ఎందుకంటే బయట చాలా చర్చెస్కి నేను వెళ్తున్నాను కాబట్టి, బయట పరిస్థితులు నేను చూస్తున్నాను కాబట్టి హెచ్చరికగా చెప్తున్నాను ఈ మాట. ఎవరైనా ఒక సిస్టర్ చూసి నవ్వారనుకో, నువ్వు వెంటనే చూసి నవ్వటం, నో నో నో.
క్రిస్మస్ పేరుతో ఇంటిపై స్టారు, ఇంటి లోపల బారు పెట్టద్దు ప్లీజ్. అందరూ నన్నే చూడాలి అనే ఆలోచన, మితిమీరిన అలంకరణతో మందిరానికి వెళ్ళడం పద్ధతి కాదు. ప్లీజ్ ఈ విషయాలన్నీ మీ మనసులో పెట్టుకుంటారని నేను నిజంగానే ఈ మాట మీకు నేను తెలియజేస్తున్నాను. కనుక క్రిస్మస్ పేరుతో చేయకూడని ఈ పనుల విషయంలో ఇవన్నీ ఏంటంటే క్రిస్మస్ పేరుతో మనం చేయకూడనివి. ఈ క్రిస్మస్లో మనం ఏం చేయాలనే దాని గురించి ఈరోజు నా సందేశాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. రేపు మీరు ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు ఒక 5 సంగతులు మీ మనసుకు తీసుకురావాలని దేవుని సేవకునికి నేను ఇష్టపడుతున్నాను. క్రిస్మస్లో అనుసరించవలసిన 5 సత్యాలు మీతో నేను మాట్లాడాలని ఈ ఆరాధనలో ప్రభువు నా మనసులో పెట్టిన కొన్ని తలంపులు. లూకాసు వార్త చదువుతున్నప్పుడు 2వ అధ్యాయం ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, కానీ ఎన్ని చెప్పటానికి ఇది వేదిక కాదు, ఈ సమయం కాదని ఒక 5 మాటలు సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. ప్లీజ్ దయచేసి మీరెప్పుడు మర్చిపోవద్దు, ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు పుట్టాడు అనే మాట కాదు, యేసుక్రీస్తు వచ్చాడు అనే మాట ఇట్స్ ఎ రైట్ వర్డ్. అది సరైన పదం. వచ్చాడు అనే మాట చాలా ఖచ్చితమైన మాట. కనుక పుట్టాడు అంటే ఆయన ఉనికి అనేది 2023 సంవత్సరాల క్రితమే ఆయన ఉనికి ప్రారంభమైందని అర్థం. కానీ దేవుడుగా ఉన్న ఆయన మానవ రూపాన్ని ధరించుకొని దిగివచ్చి ఆయన 2023 సంవత్సరాలు అవుతుందనే విషయాన్ని దయచేసి మీలో ఏ ఒక్కరూ మరవద్దని ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. రండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన సందేశంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయాన్ని మీరు తీస్తే దయచేసి లూకాసు వార్త 2వ అధ్యాయం 19, 20 వచనాలని ఈ సమయంలో మనం చదువుదాం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఆ మాట చూడండి, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటన్నిటిని గూర్చి ఏం చేయటం మొదలుపెట్టారు? గొర్రెల కాపరులు దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. అంటే ఈ మొదటి క్రిస్మస్లో గొర్రెల కాపరులు చేసిన ఒక విషయం ఏంటంటే, ఒక అద్భుతమైన మాట ఏంటంటే, వారు గొర్రెల కాపరులు దేవునిని మహిమపరిచారు. అంటే వారు ఏం చేశారంటే దేవునికి మహిమను తీసుకొచ్చారు, ఆయనకు స్తోత్రములు చెల్లించారు. ఈ రోజున క్రిస్మస్ దినాన దేవుడు నీ నుంచైనా నా నుంచైనా మనందరి నుంచైనా దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎదురు చూస్తుంది ఏంటంటే నీవు ఆయనను మహిమపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆయనను మహిమపరిచే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. క్రిస్మస్ దినాల్లో మనమే గొప్పగా ఉండాలని, మనమే మహిమపరచబడాలనే ఆ విధంగా ఉంటాం. కానీ ఇక్కడ ఒక మాట చూడండి, వాళ్ళు వేసుకునే డ్రెస్ కోడ్ కానీ, వాళ్ళు వ్యవహరించే శైలి కానీ, వాళ్ళు జీవించే విధానం కానీ మన విషయాల్లో చాలాసార్లు మనకే మహిమ వస్తుందేమో అన్నట్లుగా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడండి. ఆయన ఏం చెప్పాడంటే, చాలామంది క్రైస్తవులంట మందిరాలకు రావటం మానేశారంట. మందిరాలకంట వాళ్ళ అలంకరణే వస్తుందంట, మందిరాలకు వాళ్ళు రావట్లేదంట అసలు అన్నాడు ఒక ఆయన. ఆశ్చర్యం అనిపించింది. నిజంగా మహిమ మనమే మహిమపరచబడే విధంగా
ఉండరాదు. ఇక్కడ ఒక మాట, మనందరము కూడా ఈ క్రిస్మస్ దినాన దేవునిని మహిమపరచాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కానీ ఈ గొర్రెల కాపరులండి, వారు దేవుణ్ణి ఏం చేశారమ్మా చెప్పండి, ఏం చేశారు? వాళ్ళు మహిమపరిచారు. ఇప్పుడు నేను గొర్రెల కాపరులు వీళ్ళని గురించి 2 మాటలు మీకు చెప్తాను. అసలు ప్రభు చిత్తం అయితే రేపు మాట్లాడదాం అనుకున్నాను. చాలా విషయాలు, చాలా విలువైన మాటలు ప్రభు చిత్తం అయితే రేపు తీసుకొస్తాను. వాళ్ళు ఎవరంటే ఈ గొర్రెల కాపరులు ఒకటి జ్ఞానము లేని వాళ్ళు, అసలు సమాజం వెలుపట ఉండేవారు వీళ్ళు, చీకటిలో ఉండేవారు వీళ్ళు. ఎక్కువ శాతం వాళ్ళు పొలాలలోనే తమ మందలను ఏం చేస్తున్నారు? రాత్రిపూట అంటే వాళ్ళు కాచుకుంటున్నారు. వీళ్ళు కొండ లోయల్లో తిరిగేవారు. వీళ్ళు సమాజంలో విలువ లేని వారు. ఎవరండి? గొర్రెల కాపర్లు. నేను మరలా చెప్తున్నాను, జ్ఞానం లేని వాళ్ళు, సమాజం వెలుపట ఉండేవారు, చీకటిలో ఉండేవారు, కొండ లోయలలో తిరిగేవారు, విలువ లేనివారు. నిజంగా ఒక మాట చెప్పంటారా? ఇటువంటి వారి దగ్గరికి గాబ్రియేలు దూత ప్రత్యక్షమై భయపడకము అన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. వారి చుట్టూ అంట దేవుని మహిమ ప్రకాశించినందున వారు భయపడ్డారు. వెంటనే భయపడొద్దని చెప్పి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనే ఒక శుభ సమాచారం ఏం చేశారో తెలుసా? వారు విన్నారు ఆ వర్తమానాన్ని. ఇక్కడ ఒక మాట, ఈ క్రిస్మస్ దినాల్లో నీ ద్వారా నా ద్వారా దేవునికి ఏం తీసుకురావాలంటే మహిమను తీసుకురావాలండి. అమ్మా, నువ్వు ఆచరిస్తున్న క్రిస్మస్, నువ్వు కట్టుకునే వస్త్రాలు, నువ్వు వండుకునే పిండి వంటలు, నువ్వు జీవించే విధానం నిజంగా అది మహిమను తీసుకురావాలా? దేనికో తెలుసా? దేవునికి మహిమను తీసుకురావాలా? నిన్ను దేవుడు ఎందుకు ఏర్పరుచుకున్నాడు? నీ ద్వారా దేవునికి మహిమ రావాలని. ఎలా వస్తుంది మహిమ నీ ద్వారా దేవునికి? చెప్పండి, దేవునికి ఎలా వస్తుంది మహిమ అంటే ఒక 4 సంగతులు. దేవునికి ఎలా మన ద్వారా మహిమ వస్తుందంటే, విశ్వాసము ద్వారా, మనము కలిగి ఉండే విశ్వాసము గల జీవితం ద్వారా దేవునికి మహిమను తీసుకురాగలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవది, దేవునికి స్తుతి చెల్లించుట ద్వారా మనము దేవునికి మహిమను తీసుకురాగలం. ఈ క్రిస్మస్లో సత్క్రియలు చేయుట ద్వారా దేవునికి మనం ఏం చేయగలం? మనం వండుకుంటాం, మనం తింటాం, మన ఇంట్లో వాళ్ళని పిలుస్తామే. కానీ ఒక అన్యుడైన సహోదరుణ్ణి పిలిచి వానికి భోజనం పెట్టి యేసుక్రీస్తును గూర్చి 2 మాటలైన నీ జీవితంలో చెప్పిన దాఖలాలు ఉన్నాయి. అసలు నిజంగా అలాంటి అనుభూతి అలాంటి ఎక్స్పీరియన్స్ మీకుందా? సత్క్రియలు, 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 మంచి క్రియలు. ఈ క్రిస్మస్ దినాలలో సత్క్రియలు లేకపోతే నిజంగా చెప్తున్నానండి, దేవునికి మహిమ తీసుకురాలే. వాస్తవానికండి, గత లాస్ట్ టైం అనుకుంటా, అంటే ఒక 3 years బ్యాక్ అనుకుంటా, 3 సంవత్సరాల క్రితం మన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అప్పుడు క్రిస్మస్లో మేము ఒకటి అనుకున్నాం 3 years బ్యాక్. ఏంటంటే, నువ్వు 1000 రూపాయలు 2000 పెట్టి బట్టలు కొనాలని నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు 1000 రూపాయలు పెట్టే బట్టలు కొనాలా, 1000 రూపాయలు సేవ్ చేయాలా. నువ్వు 2000 పెట్టి చీర కొనాలనుకున్నావు అనుకో, నువ్వు 1000 రూపాయలు పెట్టే చీర కొనాలా, లేదా 1500 పెట్టి కొనుక్కొని ఒక 500 సేవ్ చేయాలా. ఇలా చేసి 3 years బ్యాక్ ఏం చేసామంటే, మన చర్చిలో ఉన్న అమౌంట్ మొత్తం కలెక్ట్ చేసి ఒక అనాథ శరణాలయం ఉన్న పిల్లలందరికీ బట్టలు కొన్నామండి. దేవునికి స్తోత్రం. ఇది నిజంగా దేవునికి చాలా మహిమ తీసుకొచ్చింది. అసలు నేను ఒక మాట చెప్తున్నా, నిజంగా అప్పుడప్పుడు నేను వెళ్తుంటాను విజయవాడ కానీ ఇంకో స్థలానికి కానీ అనాథ శరణాలయానికి అట్లా వెళ్ళేటప్పుడు, వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు చచ్చిపోయిన పిల్లలు ఉంటారండి అక్కడ.
ఎవరో గవర్నమెంట్ వాళ్ళు ఎవరన్నా వచ్చి హెల్ప్ చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. ఒకసారి ఒక పాప, నాకాడ ఏం లేవు, నేను దిగి అక్కడికి వెళ్దామని వెళ్ళాను. అక్కడికి వెళ్ళంగానే, అంకుల్ నా కోసం ఏమైనా తీసుకొచ్చారా అని ఆ చిన్న చిన్న పాప మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. అసలు మనం జరుపుకునేది కాదు కదా క్రిస్మస్ అంటే, ప్రభు పేరిట చేసేది కదా. మనకు లేకపోతే ఏమైందండి? కానీ వాళ్ళల్లో ఉంట చూసావా వెలుతురు. ఇది కదా క్రిస్మస్ అంటే, అది కదా క్రిస్మస్ అంటే. కానీ సత్క్రియల ద్వారా మనం ఏం చేయగలమో తెలుసా? ఆయన్ని మహిమపరచగలం. పరిశుద్ధంగా జీవించడం ద్వారా దేవునికి ఏమొస్తుందో తెలుసా? మహిమ వస్తుందండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కనుక ఈ ఆరాధనలో మనం అనుసరించాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఏం చేయాలమ్మా? చెప్పండి అందరూ చెప్పండి ఒకసారి. ఏం చేయాలా? మనము దేవునిని మహిమపరచాల. మీరందరూ ఎలా చెప్తారు నాతోటి? ఈ క్రిస్మస్లో అందరూ చెప్పాలా ఆ మాట, నిజంగానే చెప్పాలా, హార్ట్ఫుల్గా చెప్పాలి, లేకపోతే చెప్పొద్దు. ఈ క్రిస్మస్లో నేను దేవుణ్ణి మహిమపరుస్తాను. ఈ క్రిస్మస్లో నేను దేవుణ్ణి మహిమపరుస్తాను. ఆమేన్. నిజంగా అలా జరుగునుగాక. నిజంగా ఆచార క్రైస్తవులుగా మనం ఉండరాదని ఈ మాట నేను మీకు తెలియజేస్తున్నాను. నెంబర్ 2, రెండవ మాట చాలా సింపుల్ పదాలే, ఒకరికట్లా మీకు జ్ఞాపకం చేస్తున్నా. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. అమ్మా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునికి స్తోత్రము. ఇట్స్ ఏ సెకండ్ వన్. రెండవది ఏంటంటే, ఈ క్రిస్మస్లో మనము దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ఒకటి, దేవుణ్ణి మహిమపరుద్దాం. రెండవది ఏంటంటే, దేవునికి ఇష్టంగా జీవిద్దాం, లేదా దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. దేవునికి ఇష్టంగా బ్రతకడం అంటే దేవుడు ఏది చేయమంటే అది చేద్దాం, ఏది వద్దంటే అది వదిలేద్దాం, అది ఎంత ఖరీదైందైనా సరే. కనుక దేవుడు ఇష్టాన్ని చేసేవానికి భూమి మీద ఏం కలిగిద్దంటండి? ఇప్పుడు నేను దేవుని ఇష్టం మనం జీవించాలి. దేవుని ఇష్టానికి వ్యతిరేకమైన 3 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను అంటే క్వైట్ ఆపోజిట్గా నేను మాట్లాడతాను. అంటే ఇష్టానికి వ్యతిరేకత, ఇష్టానికి వ్యతిరేకమైన మాటలు ఒక 3 మాటలు వాక్యంలో నుంచి నేను చదివించాలనుకున్నాను. జాగ్రత్తగా ఈ నోట్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ మాటలు చాలా విలువైన మాటలు. రాత్రి అసలు ఈ మాటలు వెతకటానికి చాలా సమయం పట్టిందండి. అసలు ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి మీరు తీస్తే 8వ అధ్యాయాన్ని ఒకసారి మీరు తీయటానికి ప్రయత్నం చేయండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదాం. దయచేసి అందరూ తీయండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదాం. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసితనని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడువాడొకడును లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె, ప్లీజ్ ఆ మాట చూడండి, యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడు తనకిష్టమైన మార్గమున తిరుగుచున్నాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం అన్నాడు. ఈ రోజున మనుషుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తనకిష్టమైన మార్గములో ఏం చేస్తున్నాడండి?
తిరుగుచున్నాడంట. ఇష్టమైన మార్గం ఏంటి నీకు ఇష్టం? ఎంతమంది అంటండి, ప్రతి వాడంట తనకిష్టమైన మార్గమున తిరుగుచున్నాడు. ఈ క్రిస్మస్ దినాలలో నిజంగా ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. అసలు అంటే వారు ఏం చేస్తున్నారంటే ఈ క్రిస్మస్కి వారు ఇష్టం వచ్చినట్లుగా నిర్వహించుకుంటున్నారు. అసలు ఈ రోజున క్రీస్తు నామము పేరిట ఎన్ని చెయ్యకూడని పోకడలు ఈ రోజున జరుగుతున్నాయో. ఈ రోజున అన్యులు అసహించుకుంటున్నారండి. మీకు తెలుసా? ఎందుకో తెలుసా? ప్రతి వాడంట తనకిష్టమైన మార్గాన తిరుగుతున్నాడంట. ఒకరోజు ఒక అతను బండి మీద పోతున్నాడు, 80 మీద పోతున్నాడండి బండి, పల్లెటూర్లలో నుంచి. ఓ పాపకు తగిలితే స్పాట్లో చచ్చిపోవాల్సింది. అసలు అంత వేగంగా తిప్పుతున్నాడు బండి. రే ఎందుట్లా పోతున్నావు అంటే, వాడిని క్రాస్ చేసి పట్టుకొని బండి ఆపితే, ఏదన్నా తగిలిందా ఏంది? తగలలేదు కదా. తగిలితే చచ్చిపోయిద్దిరా, తగిలినప్పుడు చూద్దాం. అంత స్పీడ్ అవసరం అంటే, నా ఇష్టమన్నా, నా బండి, నేను పెట్రోల్ పోయించుకున్నా, నేను 80 కాదు 100 మీద పోతా, నీకేంది అంటే ప్రతి వాడు తనకి ఇష్టమైంది, తనకి ఏది ఇష్టమో అరే మనం ఇది చెయ్యకూడదురా, ఇది చెయ్యకూడదు. దేవుని మందిరానికి వచ్చి ప్రేమ వ్యవహారాలు లాంటివి ఉండకూడదు. నువ్వెందుకు వస్తున్నావు? దేవుని కొరకు వస్తున్నావు ప్లీజ్ అని చెప్తే అంటే వాడు వింటాడా? వాడి ఇష్టం. ఒకని ఎదుట వానికి సరిగా కనిపిస్తున్న మార్గం తుదకు నాశనానికి నడిపించింది అది. ప్లీజ్, కనుక ఈ క్రిస్మస్ దినాల్లో నీకు ఇష్టం వచ్చినట్లుగా నీకు తిరగటానికి, నీకు ఇష్టం వచ్చిన మార్గంలో నడవటానికి యేసుక్రీస్తు ప్రభువు పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడేమన్నాడండి? తనకిష్టమైన కొంతమంది, ప్రతివాడా? ఆ మాట గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ప్రతివాడు. ఇప్పుడు కూర్చున్న వాళ్ళలో కూడా చాలామందికి ప్రతి వాడికి సొంత మార్గాలు ఉంటాయి. ఇక్కడ కూర్చున్న మీకు కూడా సొంత మార్గాలు ఉంటాయి. మీకు ఇష్టమైన సొంత మార్గాలు ఉంటాయి. దాంట్లో పయనిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు చాలాసార్లు. ప్రతి మనిషికి ఒక సొంత మార్గం ఉంటుంది అంటున్నాడు అక్కడ ప్రభు. ప్రతి వాడు అంటే నువ్వు కూడా ఉన్నావు దాంట్లో, గుర్తుపెట్టుకో. ఇంకో మాట కూడా చెప్తాను చూడండి. హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం తీయండి ఒకసారి. ఈ 3 మాటలు భలే మాటలండి అసలు. హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం, హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని కాదండి 7వ వచనాన్ని చదువుదామండి. 20వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం ప్లీజ్. అప్పుడు నేను మీ దేవుడనైన యెహోవాను, మీలో ప్రతి వాడు తనకిష్టమైన హేయ కృత్యములను ఏం చేయాలంటండి? విడిచిపెట్టవలెను. ఇందాకలు ఏమన్నాడు? ఇష్టమైన ప్రతి వాడు ఇష్టమైన మార్గము అన్నాడు. ఇక్కడేమన్నాడు తెలుసా? మీలో ప్రతి వాడు తనకిష్టమైన హేయ కృత్యాలు, అంటే చెయ్యగూడని పనులు. ఏంటి ఎన్ని పనులు జరుగుతున్నాయో ఈ రోజున. క్రిస్మస్లో క్రీస్తే మిస్ అయిపోతున్నాడండి చాలామంది జీవితాల్లో. మీకు తెలుసా? ఆ రోజున అసలు నిజంగా దేవుణ్ణి ఆరాధించేవారు ఉండరు. ఏందయ్యా ఈ టయానికి వచ్చావంటే, కేక్ ఆర్డర్ ఇచ్చి దాన్ని తేవటానికి చాలా లేట్ అయిపోయిందన్నా. ఈ కేక్ ఎందుకు కావాలరా? నువ్వు ఆరాధించడం కావాలరా రాజు. కావాల్సింది ఏంది? దేని మీద మన మనస్సు, మన కాన్సన్ట్రేషన్ దేని మీద? ఈ హేయ కృత్యాల ద్వారానే. ఒక తమ్ముడు నేను అడుగుతున్నా, తమ్ముడు
క్రిస్మస్ రోజన్న ప్రార్థనకు రాయ్యా, దేవుని వాక్యం అన్నిందు స్వార్థిందు రాయ్యా అంటే, అన్న ఫ్రెండ్స్ అంతా కలుసుకుంది ఊరి నుంచి వచ్చేది ఈ రోజేనన్నా, క్రిస్మస్కేనన్నా మేము కలుసుకునేది, మేమందరం పార్టీ చేసుకోవాలనుకుంటున్నామన్నా, బట్ లాస్ట్ క్రిస్మస్కేననుకుంటా. నేను అడిగాను, అయ్యా ఆరాధించడానికి దేవుడి మందిరానికి రావాలి తమ్ముడా, కానీ అది హేయమైందయ్యా దేవుని మందిరాన్ని మానుకోండి నువ్వు గో పని చేయటం తమ్ముడు అంటే. నిజంగా తమ్ముడు, వారందరూ 10 బీరు సీసాలు కొనుక్కొని వాళ్ళు చికెన్ ఫ్రై చేయించుకొని వాళ్ళు కావలసిన ఎన్ని తీసుకొని వాటర్ బాటిల్స్ ఇవన్నీ తీసుకొని ఆ ఫ్రెండ్స్ అంతా వాళ్ళు ఏం చేయటం మొదలు పెట్టారు, సో కొండ చూసుకొని కొండకాడికి పోయినరండి, ఎంజాయ్ చేసి వద్దాం సాయంత్రం దాకాని. ఒక బాధాకరమైన విషయం చెప్పమంటారా, వాళ్ళతో పాటు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి కూడా వాళ్ళని కూడా చర్చికి పోనివ్వకుండా వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళిపోయారండి. అసలు ఎంత దుర్మార్గమో తెలుసా. మీకు ఒక విషయం తెలుసో లేదో, అది జరిగించి వస్తూ ఉండంటే వాళ్ళల్లో 4 తాస్వం కరిస్తే చావు బతుకుల మధ్యకి వెళ్ళిపోయారండి. అసలు వాళ్ళు ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా, నిజంగా ఆ ఇళ్లల్లో సమాధానం ఉంటుందా? వేదన, ఏడుపు, అక్కడి నుంచి ఎక్కడో ఉండరు, వాళ్ళని రోడ్డు మీద తీసుకురావడానికి చాలా టైం పట్టింది. అసలు అంటే హేయమైన కార్యాలు ఈ రోజున క్రిస్మస్ దినాలలో ఎంత హేయమైన కార్యాలు. మన కాలనీలో నివసిస్తున్న యవనస్తులు ఎంత పాడైపోతున్నారో నిజంగా ఈ క్రిస్మస్ అనే పేరు పెట్టుకొని ఎన్ని చేయకూడని భయంకరమైన పనులు చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ హేయమైన కార్యాలను ఏం చేయాలండి? విడిచిపెట్టాలా. 3వ మాట 17:6 న్యాయాధిపతుల గ్రంథం చూడండి ఒకసారి. ప్రతి స్థలంలో ఈ మాట ఉంటుంది, ప్రతి వాడు తనకిష్టమైన ఈ 2 మాటలు ఉంటాయి చూడండి. అక్కడ 17:6 న్యాయాధిపతుల గ్రంథం చూడండి. 17:6 ఆ దినములలో ఎవరు లేరంటండి వాళ్ళకి? ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చే. ఇక్కడ చూడండి 3 మాటలు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఇష్టమైన మార్గం, తనకిష్టమైన హేయకృత్యాలు, తనకిష్టానుసారమైన ప్రవర్తన. ఇప్పుడు దేవుని ఇష్టం ఎక్కడైనా ఉందా? ఈ మూడు స్థలాల్లో ఎక్కడైనా ఉందా? ఈ 3 స్థలాల్లో చూడండి, తనకిష్టమైన మార్గం, తనకిష్టమైన హేయకృత్యాలు, తనకిష్టమైన ప్రవర్తన. అంటే ఇష్టానుసారమైన ఏది చెయ్యాలనుకుంటే చేస్తాడు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తాడు. ఎందుకో తెలుసు, అక్కడ ఒక మాట రాయబడింది, ఇశ్రాయేలుకి ఏమి లేడంట, రాజు లేడంట. ఈ రోజున ఆత్మీయంగా నడిపించే ఒక దేవుని సేవకుని యొక్క ఆ నాయకత్వం అనేది ఒక విశ్వాసికి లేకపోతే నిజంగా ఒక వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. ఈ రోజున సంఘములో దేవుడు తన సేవకుని ఎందుకు నియమించాడు? సంఘములో వాళ్ళంతా ఎవరు ఇష్టం వచ్చినట్టు నడవటానిక? క్రమం చేయాల్సిన బాధ. లేకపోయాను అనుకో, జయరాజ్ అనేవాడు లేకపోతే ఎవరు ఇష్టం వాళ్ళది. ఇక్కడ ఒక మాట, తనకిష్టమైన మార్గములో తిరిగేవాడు, తనకిష్టమైన హేయకృత్యాలను చేసేవాడు, తనకిష్టానుసారంగా ప్రవర్తించే ఈ 3 లక్షణాలు కలిగిన వాడు ఎప్పటికీ దేవునికి ఇష్టంగా బ్రతకలేడు. ఇంకో మాట, దేవునికి ఇష్టలైన మనుషులకు మాత్రమే ఏముంటుంది? అక్కడ ఏమని వాగ్దానం ఉంది? దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద
ఈ రోజున చాలా క్రైస్తవ కుటుంబాల్లో పండగ రోజు ఎందుకు సమాధానం ఉండదు? ఎన్ని కుటుంబాలు ఈ రోజున పండగ రోజున సమాధానంగా ఉంటాయండి? భార్యాభర్తలు సమాధానంగా ఉంటారండి? ఆ ఫ్యామిలీ అంతా ఎంతమంది సమాధానమే దొరకదు. అసలు సమాధానాన్ని ఇచ్చే పండుగ క్రిస్మస్ అయితే అసలు కుటుంబంలో సంఘంలో ఏముండవో తెలుసా? సమాధానం. సంఘాల్లో కూడా సమాధానం ఉండదు పండుగ దినాల్లో. మీకు తెలుసా? లాస్ట్ ఇయర్ ఒంగోలులో జరిగిన యథార్థ సంఘటన. వాళ్ళ అమ్మాయి 5 పిల్లలండి సండే స్కూల్ పాట వేపిస్తున్నారు. సాయంత్రం పూట క్రిస్మస్ అయిపోయిన తర్వాత సాయంత్రం పెద్ద స్టేజీ కట్టి క్రిస్మస్ సాంగ్స్, యాక్షన్ సాంగ్స్ చేపిస్తున్నారు చిన్నపిల్లల చేత. వాళ్ళల్లో ఒక పాపను ఏం చేశారంటే ముందు నుంచోబెట్టాల్సింది పాపని వెనకాల నుంచోబెట్టారు. ఎందుకంటే ఆ అమ్మాయి కొంచెం సరిగ్గా వేయటం రావట్లేదు, ఇంకొంచెం బెటర్గా వేస్తుంది అమ్మాయి. అందుకని ముందు పెడితే వాళ్ళ నాన్న తాగేసి ఆడికొచ్చాడు. ఏం నా కూతుర్ని వెనకాల పెట్టావేంది? ఏం పాస్టరు ఏంది నా కూతుర్ని వెనకాల పెట్టావు? నా కూతురికి రాదనుకున్నావా? ముందుకు పెట్టంటే, అయ్యా పాట స్టార్ట్ అవుతుందయ్యా, తర్వాత రెండో పాటకు చూద్దాం. ఆపు పాట. డాన్స్ అంటే ఏందనుకున్నా? నా కూతురు కెమెరాలో సరిగ్గా కనపడుతుంది తర్వాత అని. దానికాడ చిన్న చిన్న గొడవ అయిందండి. ఇంకొక ఆయన వచ్చి మా అమ్మాయిని కూడా వెనకాల పెట్టారని వాళ్ళు వచ్చారండి. అసలు ఇంక చూడండి అక్క అన్న జాగ్రత్తగా. వెంటనే ఇక పాట ఆపిచ్చేశారు. అది చిన్న గొడవ, ఇంత గొడవ అంత అయింది. అంత గొడవ వేరే వాళ్ళు, అరే మీకు అసలు ఎట్లా పడితే అట్లా చేస్తున్నామని ఆ తాగేదో అన్నాడు ఆయన. వేరే వాళ్ళ కోపం వచ్చి ఒకటి చెంప మీద బిగ్గాడండి. నువ్వు నన్ను కొడతావంటారని వీళ్ళు వాళ్ళ మీద పోయి వాళ్ళు వీళ్ళ మీద కొట్టుకుంటే అరగంటలో పోలీసు వాళ్ళు అక్కడికి దిగారు. ఏమి లేదు అక్కడ, సంఘంలో ఏం లేదు. పాట ఇవ్వలేదని అలిగే వాళ్ళు ఉంటారు. అసలు బైబిల్ చదవటానికి ఇవ్వలేదని అడిగే వాళ్ళు ఉంటారు. అసలు ఈ సండే స్కూల్, ఈ స్కిట్లు వల్ల కూడా చాలా పెద్ద డేంజర్, ఈజ్ వెరీ డేంజర్. మీకు తెలుసో లేదో? ఇవి పరిచర్యకి ఎంత క్షేమమో అంతకంటే చాలా ప్రమాదాన్ని సృష్టిస్తాయి. మొన్న ఎవరు అడుగుతున్నారు, ఏందన్నా డ్యాన్సులు ఏమి లేవో మన చర్చిలో అంటున్నారు. డ్యాన్సులు పెడదాం, ఇంకా సండే స్కూల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. నేను ఒక మాటలో వరకు అట్లా దాటేశాను. ఇంకా సండే స్కూల్ స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ పెడదాంలేనా అని చెప్పాను. దేనికోసం చేస్తున్నాం మనం? సరే ఎగిరే వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలు ఎగురుతారా? ఇప్పుడు షైనీ లాంటి వాళ్ళు, కొంచెం పెద్దోళ్ళు, ఎవరు అస్పీటీ లాంటి పిల్లలు, ఇట్లాంటి పిల్లలు ఎగిరితే కొంచెం బాగుంటుంది. వాళ్ళు మెచ్యూర్ అయిన పెద్ద పిల్లలను తీసుకొచ్చి ఆ స్టేజీల మీద ఎగిరిస్తుంటే కింద కూర్చున్న వాళ్ళంతా ఇజలు చేస్తూ ఉంటారు. బా సూపర్. ఏం వేసావమ్మా నువ్వు డ్యాన్స్? అసలు పైన పైటి చెంగు ఉండదు, చున్నీ ఉండదు, దానికి కొరియోగ్రాఫ్ ఒకళ్ళు. దానికి మీకు ఇంకో విషయం తెలుసా? ఈ కొరియోగ్రాఫ్ విషయంలో ఈ స్కిట్లు నేర్పించడానికి, నాటకాలు నేర్పి డ్రెస్సులు ఈ నేర్పించడానికి వెళ్ళి చాలామంది పాపంలో పడిపోయి సంఘాలు నాశనం అయ్యాయి. మీకు తెలుసా? మారు మనసు లేని వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగించి, ఇంకా ప్రాక్టికల్గానే మాట్లాడుతున్నాను. ఇది కల్పితం కాదు, ఇది ఎవరి ఇష్టం. ప్లీజ్, దేవుని సమాధానం పండగ దినాల్లో మన కుటుంబంలో లేకపోవటానికి ఒకే ఒక కారణం సిస్టర్స్, బ్రదర్స్, దేవునికి ఇష్టంగా బ్రతకట్లేదు కనుకనే దేవుని సమాధానం మన ఇంట్లో లేదు. మీరు ఈ మాట చెప్తారా? నేను దేవునికి ఇష్టంగా బ్రతుకుతాను. అందరూ చెప్తారు ఈ మాట. ఈ క్రిస్మస్ దినాలలో, ఈ క్రిస్మస్ దినాన అందరూ చెప్పండి, ఈ క్రిస్మస్ దినాన నేను దేవునికి ఇష్టంగా బ్రతుకుతా. ఈ క్రిస్మస్ దినాలలో దేవునికి ఇష్టంగా బ్రతుకుతా, నాకు ఇష్టమైన మార్గంలో తిరగను. చెప్పండి.
నాకిష్టమైన హేయ కృత్యాలు చెయ్యను, నేను ఇష్టానుసారంగా ప్రవర్తించను. అట్లా చేస్తేనే దీనికి దేవుడే సాక్షి, గుర్తుపెట్టుకోండి. మీరు వాగ్దానం చేశారు దేవుడి సన్నిధిలో. కనుక దేవునికి ఇష్టంగా మీరేం చేయాలో తెలుసా? జీవించాలి. ఏ ఇల్లు అయితే దేవునికి ఇష్టంగా బ్రతికిద్దో ఆ ఇంట్లో ఏముంటుందండి? చెప్పండి అమ్మా, ఏముంటుంది? సమాధానం ఉంటుంది. మీ ఇంట్లో నిజంగా ఈ క్రిస్మస్ దినాన గొప్ప సమాధానం ఉండునుగాక. నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్స్ ఎ థర్డ్ వన్, మూడవది ఆంతరంగికమైన అలంకరణ కలిగి ఉండాలి. మూడవది ఏంటి? ఇట్స్ థర్డ్ వన్. ఒకటి, దేవుణ్ణి మహిమపరచాలి. రెండు, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. మూడవది, ఆంతరంగిక అలంకరణ కలిగి ఉండాలి. గొర్రెల కాపరులు యేసు ప్రభును ఆరాధించడానికి వచ్చినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకొని వచ్చి ఉంటారండి ఆయన్ని మహిమపరచడానికి? గొప్పగా ఏం రావచ్చుండ్రని నేను అనుకుంటున్నాను. పర్వాలేదు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. పరిశుద్ధమైన బైబిల్ ఇలా చెప్తుంది. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతారా? పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. అక్కడ ప్రభువు చాలా గొప్పగా మాట్లాడాడు. ఆరాధించే వారిని గురించి, రక్షించబడిన సంఘానికి రాశాడు వాస్తవానికి పత్రిక. కనుక ఆరాధించేవారు ఎలా ఉండాలని పేతురు రాస్తున్నాడు ఇక్కడ 1 పేతురు రాసిన పత్రికలో. ఏమంటున్నాడమ్మా? జడలల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టుయునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము, మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవునికి మిగుల విలువ కలిగింది. ఏంటండి? వెలుపటి అలంకరణ, లోపల అలంకరణ. ఈ రోజున ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఏ అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం? ఏందన్నా నువ్వు మమ్మల్ని ఎట్లా మాట్లాడుతున్నావు? సంవత్సరానికి ఒక్కరోజేనన్నా పండుగ వచ్చేది. హైందవ సహోదరులకైతే నెలకు 4 పండుగలు ఉన్నాయన్నా, అవసరమైతే నెలకో పండుగ కూడా ఉందన్నా. కానీ సంవత్సరానికి రాక ఒక పండుగ వస్తే ఈ పండుగ రోజు కూడా ఏందన్నా ఎట్లా బోధిస్తున్నావు అని మీరు అనొచ్చు. కానీ దేవుడు ఏది కలిగి ఉండాలో దాన్నే నేను మీకు చెప్తున్నాను. దేని మీద మనస్సు పెట్టకూడదు దాని గురించి నేను మీకు బోధిస్తున్నాను. అసలు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక భౌతిక అలంకారానికి చాలా ప్రాధాన్యత ఉంటుందండి. చాలామంది క్రిస్మస్ రోజు లేటుగా వచ్చేది ఎందుకు చెప్పండి అక్క? అమ్మా, ఎందుకు వస్తారు లేటుగా చెప్పండి? ఎందుకు చెప్పండి? రెడీ అవటానికి. రేపు 9ంటికి పెట్టాల్సిన ప్రార్థన 10 గంటలకు పెడతాను నేను కూడా. ఎందుకండి? రేపు వర్షిప్ మనకు 10 గంటలకి, 9ంటికి కాదు. ఎందుకు 10 గంటలకి? ఎందుకు టైమింగ్ లేట్ అయింది అంటే మనం కొత్త బట్టలు తెచ్చుకోవాలా, దాన్ని చక్కగా 1కి 2 సార్లు స్నానం చేయాలా, దాన్ని చక్కగా అలంకరించుకోవాలా, పిల్లల్ని బాగా టిక్ టాక్గా రెడీ చేయాలా, వాళ్ళని చాలా దేవుడికి ఏం కావాలా? అసలు నాకు అనిపించిందండి, షాపింగ్కి వెళ్తే కొన్ని షాపుల్లోకి వెళ్ళి బేరాలాడితే ఆ షాపోడు నీకు దండం పెడతాను, నువ్వు కొనకపోయి వెళ్ళిపోరా. తిప్పి అది బాగుంది, అది ఇది అసలు వాడికి ఇసుకొచ్చి చివరికి తిరిగి మొత్తం వాడి ముఖాన్ని కొట్టేసి నాకు నచ్చలేదని వెళ్ళిపోతావు చూసావా? అంటే ప్రయారిటీస్, ప్రాధాన్యతలు. లక్కీ బాగల సిఎంఆర్ అనుకుంటే సిఎంఆర్లో కూడా ఏం బాగలేదు. చిన్న షాపుల్లోనే చాలా బాగుందని మళ్ళీ చిన్న షాపుల మీద పట్టం. వరే
మేము 2 సార్లు వెళ్ళానండి షాపింగ్కి. ఆ, నా కోసం వెళ్ళలేదు నేను 2 సార్లు. మన సహోదరుడు దాసు ఉన్నాడు కదండి, ఆ, అన్న, ఆ, నిజంగా షాపింగ్ చేస్తే ఆయనతోనే చేయాలండి. నేను నిజమే చెప్తున్నాను. ఎంత ఓర్పు, ఎంత సహనం! నిజంగా అటువంటి మనిషిని నేను చూడలేదండి అసలు. ఆ, చాలా కష్టమే, అస్సలు కొంచెం కూడా ఇసుకుండదు. నేను అనుకుంటున్నాను, ఎంత ప్రాధాన్యత! అది కొంచెం బాగలేదంటే ఈ షాప్ బానేద్దామని ఇంకో షాపు పోదాం అంటాడు. 4 సార్లు తిరిగి మనం ఏం చేయాలా? తెచ్చుకోవాలి అవసరమైతే. మనకేం కావాలి దీనికి? నిజమేనాయ్యా, నిన్ను నిజంగా అభినందించాల. సహోదరులకు కూడా ఇసుగు పుట్టిద్ది అసలు. ఇక్కడ ఒక మాట, ఉదయం పోతే సాయంత్రానికి కూడా బయటకు వస్తాం లేదు, 10ంటికి కూడా తెలియదు అసలు. ఇక్కడ ఒక మాట, ఆత్మీయ అలంకరణ కొరకు ఎప్పుడైనా ఇంత ప్రయాసపడ్డ దాఖలాలు ఉన్నాయా? ఇంత సమయం హెచ్చించిన దాఖలాలు ఉన్నాయా? ఇంతగా ఎంక్వైరీ చేసే దాఖలాలు ఉన్నాయి అసలు ఆధ్యాత్మిక జీవితాన్ని? అంటే ఆత్మీయమైన విషయం నేర్చుకోవాలి దేంట్లో నుంచి అయినా కానీ. నేను అంటే ఇంత తృష్ణ ఉంది అసలు. నేనేదో ఊరక అట్లా చెప్పాలండి దాసు, అట్లా కాదులే కానీ ఆయనకంటే మించిన వాళ్ళు వీళ్ళంతా. ఇక్కడ ఒక మాట, ప్రార్థన, వాక్యము, సంఘముతో, సేవకునితో సహవాస విషయంలో విసుగు చెందుతున్నారా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఆంతరంగికమైన అలంకరణకు మీరేం చేయాలా? ప్రాధాన్యతనివ్వాలా. భౌతికమైన దానికంటే కూడా కొద్ది రోజులకు మసిగొడ్డ అయిపోయే ఈ గుడ్డల గురించే మనం ఎంత కేరింగ్ తీసుకుంటే, ఇన్ని షాపులు తిరిగితే, ఎంత ఎంక్వైరీ చేసి, ఎన్నిసార్లు మనం వేసుకొని తీసి బాగుందా లేదా అని చూసి అన్నీ సరిపోయినాయి సరిపోలేదు, ఇన్ని ఎంక్వైరీలు చేసిన తర్వాత ఇంత చిన్న లోపం ఉన్నది అది తీసి అక్కడ పడేసి వస్తామే. ఆధ్యాత్మిక జీవితానికి సరైన వాక్యము, ప్రార్థన, సహవాసము, సన్నిధి, ఆ సంబంధం నిజంగా ఈ లేకపోతే ఎప్పుడైనా, ఇప్పుడు నువ్వు షాపింగ్కి వెళ్ళావయా, మన సహోదరుడు విశాఖపట్నం వెళ్ళాడు, మరి షాపింగ్ తెలియదు కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. అంత తిరిగి ఏదైనా ఒక చిన్నది బాగలేకపోయింది అనుకో, అమ్మ ఇటు చూడండి జాగ్రత్త, నాకు వెళ్ళి చూడండి, ఏదైనా మ్యాచింగ్ కరెక్ట్గా లేదు, ప్యాంటు మీదకి షర్టు బాగలేదు, చీర మీదకి జాకెట్ కరెక్ట్గా సెట్గా లేదు, లేకపోతే డ్రెస్ మీదకి చున్నీయే బాగలేదు, ఇంకోటి ఏదో తేడా జరిగింది అనుకో, నీ మనసు ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పండి అసలు. హలో, నీ మనస్సు ఎట్లా ఉంటుందో చెప్పండి. చాలా కష్టంగా ఉంటుంది కదా, చాలా బాధగా ఉంటుంది, చాలా వెల్తిగా ఉంటుంది. అర్రే అనవసరంగా తొందరపడి తీసుకున్నాను ఈ చొక్కా, ఇంకోటి అయితే భలే ఉండేది ఈ ప్యాంటు మీదకి, అర్రే ఈ డ్రెస్ అనవసరంగా తీసుకున్నాను, ఇంకోటి అయితే భలే ఉండేది. ఈ చింత, ఈ బాధ ఆత్మీయత మీద ఉందా? ఆత్మీయ అలంకరణ పైన ఉందా? నిజంగా నాలో సాధువు లేదే, నాలో పరిశుద్ధత లేదే, నాలో నీతి లేదే, నాలో సత్యం లేదే, నాలో ప్రార్థన లేదే, నాలో వాక్యదానం లేదే అని ఇలాగెప్పుడైనా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? వాక్యం చదవకపోయినా ఫీల్ అవ్వం, ప్రార్థన చేసుకోకపోయినా ఫీల్ అవ్వం, మందిరానికి వెళ్ళకపోయినా ఫీల్ అవ్వం, మ్యాచింగ్ సెట్ కాకపోతే ఫీల్ అవుతాం మనం. మనమేమి క్రైస్తవులం అండి, అర్థమవుతుందా మీకు? ఏమో రేపు చూస్తా నేను, అందుకని బట్టలు వేసుకోకుండా రండి, అట్లా చేయవాకండి. మళ్ళా జస్ట్ చెప్తున్నానండి, పాత బట్టలు వేసుకొని రావకండిలే, కొత్తయే కట్టుకొని రండి దేవుడిచ్చిని. రైట్, ఏం మాట్లాడదాం, ఇంకా చాలా ఉండే అక్కడ. లూకా సువార్త 2వ అధ్యాయం. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పానండి. ఈ క్రిస్మస్లో మనం అనుసరించవలసిన 5 సత్యాలలో 3 మాటలు చెప్పాను. ఒకటి,
దేవుని మహిమపరచాలా. 2, 3, నెంబర్ 4 4వ మాట. లూకాసు సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రెండని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. తరువాత వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ఏం చేశారండి? వారితో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. కంటిన్యూషన్. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి వినిన వారందరూ మిగుల ఆశ్చర్యపడిరి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఒక మాట. ఈ క్రిస్మస్ దినాల్లో మనం అనుసరించవలసిన 4వ సత్యం ఏంటంటే ప్రభువుని గూర్చి ప్రకటించాలి. ఇట్స్ రియల్ క్రిస్మస్లో కనిపించే నువ్వు నిజమైన క్రిస్మస్ను జరుపుకునే వ్యక్తివైతే నీలో కనిపించే 4వ లక్షణం ఏంటో తెలుసా? నువ్వు ప్రకటించేవాడిగా ఉంటావు క్రీస్తుని గురించి. చూడండి, పరలోకములో ఉన్న దూత ఎవరికి ప్రకటించిందండి? గొర్రెల కాపరులకు ప్రకటించింది. గొర్రెల కాపరులు ఎవరికి ప్రకటించారండి? తమతో ఉన్నవారికి తమతో ఉన్న వారందరూ కలిసి ఊరిలోనికి వెళ్ళి ఊరిలో వారందరికీ ఏం చేశారు? వాళ్ళు ప్రకటన చేయటం మొదలుపెట్టారు. ఇక్కడ ఒక మాట విన్నారు, దూత చెప్పిన మాట విన్నారు, ఆ మాటను విశ్వసించారు. 3వది ఇదే చూపించారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? బెత్లెహేము వరకు వెళ్ళారు. 4వదిగా వారు వివరించారు. 4 సంగతులు ఉన్నాయి అక్కడ. విన్నారు, విశ్వసించారు, విధేయత చూపారు, వివరించారు. మనం వివరించడానికి ముందు వినాలి, 2వది విశ్వసించాలి, విధేయత చూపాలా. విధేయత చూపిన దాన్ని ఏం చేయాలా? వివరించాలా బయట. మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాట? మీరు ఇప్పుడు ఉదాహరణకి ఎలా చెప్తున్నా, నువ్వు మారు మనసు పొందలా, పాప క్షమాపణ లేదు, నువ్వే ఒక లోకస్తుడివి, నువ్వు కూడా వచ్చి పత్రికలు తీసుకొని పంచుతూ ఉంటే యేసు ప్రభువుని నమ్ముకో నిజమైన దేవుడు అంటే ఎట్ట ఉంటుందండి? ముందు నేనే తెలుసుకోవాలి దేవుడిని. నేనేం చేస్తాను? ఇంకో వ్యక్తి చెబుతున్నా, నువ్వు యేసు ప్రభువుని తెలుసుకోరా, లేకపోతే నరకానికి పోతాను నేను పోయి చెబుతున్నా. ముందు ఎవరు మారాలా? ముందు వారు విన్నారు, తర్వాత వారు నమ్మారు, నమ్మిన సత్యానికి విధేయత చూపించారు, తర్వాత వాళ్ళు వెళ్ళి వివరించారు. మొదట 3 మనకుండవు, 4వది ఉంటుంది మనకి చాలాసార్లు. ఈ రోజున 4వది కూడా కనపట్టలేదులేండి, ఎవరికి చెప్పట్లా. వస్తారు, ప్రార్థన ఏదో చూసుకుంటారు, ఇంటికి పోతారు, తింటారు, వేస్తారు మంచం పడక మీద. ఇక చూడండి, అది ఏ టైం అయితే తెలియదు మళ్ళీ మెలకు వచ్చరికి, ఎందుకంటే గట్టిగా తింటారు కదా. చాలా బాధాకరమైన విషయం. అమ్మా, నేడు ఈ పరిచర్య లేదు. ఏ పరిచర్య లేదో తెలుసా? ప్రకటించే పరిచర్య. ఈ రోజున క్రీస్తు అంటే తెలియని వారికే క్రిస్మస్, కానీ తెలిసిన మనకు కాదండి క్రిస్మస్. నేను లాస్ట్ మాట మీద ఒక 15 నిమిషాలు నిలబడి మాట్లాడి నా వర్తమానాన్ని క్లోజ్ చేయాలని నేను ఇష్టపడుతున్నాను. చెప్తారా 4 మాటలు ఒకసారి? ఏం చేయాలి నువ్వు? 2వది ఏం చేయాలా? 3వది, 4, నెంబర్ 5 ఆరాధన సమర్పించాలి ఆయనకి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10, 11 వచనం. నేను ఈ 2 వచనాల మీద 2 గంటలు మాట్లాడగలనండి. అంటే అంత సబ్జెక్టు ప్రిపేర్ అయ్యాను నేను. కానీ ఒక 15 నిమిషాల్లో నేను క్లోజ్ చేసేస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10, 11 వచనాలను చదువుదాం.
2వ అధ్యాయం. అమ్మా కొద్ది నిమిషాలు అటు ఇటు తిరగొద్దు పిల్లలు, జాగ్రత్తగా వినాలా. దేవుని వాక్యం మీద కొంత సమయం మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. 2వ అధ్యాయం 10, 11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకేం చేశారండి? ఆయనకు సమర్పించిరి. అంటే వీరేం చేయటం మొదలుపెట్టారు తెలుసా? సాగిలపడి ఆయనను ఏం చేశారండి? సాగిలపడి ఆయనను ఏం చేశారు? ప్రభుని పూజించి అనే మాటను చూసారా? ఆయనను ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశారు? సాగిలపడి. అందరూ చెప్పండి ఆ మాట. ఏం చేశారు? ఆయనను పూజించి అంటే ఆయన ఆరాధించి, ఆయన్ని వర్షిప్, ఆయన ఆరాధన చేశారు. ఎవరు ఆరాధన చేశారండి? జ్ఞానులు ప్రభుని ఏం చేయటం మొదలుపెట్టారో తెలుసా? ఆరాధించటం ప్రారంభించారు. జ్ఞానులు ముందుగా రాగానే, అమ్మా చాలా జాగ్రత్తగా, ముందు రావటమే తీసుకెళ్ళి బంగారము, బోళము, సాంబ్రాణి ఆయనకి ఇలా వాళ్ళు రావటం వాళ్ళు ఏం చేశారు తెలుసా? వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ముందు వారిని ఏం చేశారంటే ప్రభుకు సమర్పించారు. తరువాత వారిచ్చిన కానుకలను సమర్పించారు. ముందు ఏది సమర్పించారు? అక్కడ ముందు ఆరాధన ఉందా? ముందు కానుకుందా? చెప్పండమ్మా. ముందు ఆరాధన, ముందు పూజ ఉంది, ముందు వర్షిప్ ఉంది. వాళ్ళే ఏం చేశారో తెలుసా? ఆరాధించారు. ఇక్కడ ఒక మాట చెప్తున్నా అమ్మా, వినాలి జాగ్రత్త, కాన్సన్ట్రేషన్. తమ్ముళ్ళారా జాగ్రత్తగా వినండి. ఈ మొదటి వర్షిప్కి మొదటగా యేసుక్రీస్తు జన్మించిన తర్వాత ఈయనను ఆరాధన చేయటానికి ఎంత దూరం ప్రయాణం చేసుకొని వచ్చారండి? అసలు డిస్టెన్స్ ఎంత తెలుసా మీకు? జ్ఞానులు యేసు ప్రభుని కలుసుకోవటానికి పట్టిన కాలం ఎంతో తెలుసా మీకు? ఎంత? ఎవరు చెప్పారు ఇప్పుడు? ఎంత? 2 years. మొదటి క్రిస్మస్లో యేసు ప్రభుని కలుసుకోవటానికి జ్ఞానులు చేసిన ప్రయాణం ఎంతో తెలుసా? 2 years జర్నీ చేశారు. 2 సంవత్సరాలు ప్రయాణము చేసి వచ్చి ఆయన ఏం చేశారు? ఆరాధన చేశారు. ఈ రోజున ఆరాధన చేయటానికి నీవు నేను ఎంత దూరం ప్రయాణం చేస్తున్నావు? హలో, వాళ్ళు ఎంత దూరం జర్నీ చేశారు? మనకి తర్లువాడు చాలా దూరం కదా ఏండి? మనకు తర్లువాడు దగ్గర దూరమా? చాలా దూరం కదా. జ్ఞానులకి బెత్లెహేములో ఉన్న యేసు ప్రభుని కలవటానికి, ఆయన ఆరాధించడానికి జర్నీ పట్టిన సమయం ఎంత తెలుసా? 2 years, 2 సంవత్సరాలు పట్టింది ఆయన ఆరాధించడానికి. వాళ్ళ ప్రయాణం అంటే ఎంత ప్రయాస! ఆ ప్రయాణాలలో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. వాళ్ళు ఎంత రిస్క్ చేసి ఉంటారు అసలు. ఆ ముగ్గురు జ్ఞానులు 3 దేశాల నుంచి వచ్చారు. వాళ్ళు ఎంత ప్రయాణం చేసి వచ్చారు. ఇక నేను కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలా. నాకు ఇప్పటికండి అర్థం కాని ఒక విషయం ఏంటంటే, ఈ క్రైస్తవ కాలనీలలో, క్రైస్తవుల చర్చిల కాడ పాటలు పాడుతూ ఉంటారు. 24వ తారీఖు రాత్రే పాడుతూ ఉంటాడు. ఏం అందాల చిన్నారి యేసయ్యా లాలి, చెప్పండి, లాలి జోలాలి, లాలి జోలాలి, అందాల చిన్నారి యేసయ్యా లాలి జోలాలి, జోలాలి. ఏ లాలి? ఇంకా జోలు కొడుతున్నారు ఆయనకి. ఎంత బాధో చెప్పమంటారు నన్ను.
యేసుక్రీస్తు జన్మించి ఆయన సమాధి చేయబడి మూడవ దినాన మృత్యుంజయుడు అంటే పునరుద్ధానుడుగా తన్ను తాను రుజువుపరుచుకున్న తర్వాత కూడా ఆయన ఎలా చూస్తున్నాం తెలుసా మనం? లాలీ జోలాలి లాలీ జోలాలి, అందాల చిన్నారియా, సార్వభౌముడు నీకు చిన్నారిగా కనపడుతున్నాడా? సకల జగత్తును తన మహత్తు గల మాట ద్వారా తయారు చేసిన దేవుడు నీకు లాలి జోలాలిగా కనపడుతున్నాడా? ఇంకా మీకు ఒక విషయం తెలుసా? ఇక్కడ జ్ఞానులు యేసుక్రీస్తుని ఆరాధించడానికి ఆ శిశువును చూచినప్పుడు నిజంగా ఆ శిశువు చిన్నవాడే, వాస్తవానికి లిటరల్గా నిజంగా నేను ఎలా ఉన్నాడు చెప్పండి? జ్ఞానులు, అమ్మా జాగ్రత్తగా వినాలి ఈ మాట, జ్ఞానులు ఆ యేసుని పూజించడానికి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఇంకా శిశువుగానే ఉన్నాడు. మీకు ఆ విషయం తెలుసా? ఆయన శిశువుగానే ఉన్నాడు, కానీ జ్ఞానులు యేసుని శిశువుగా చూడలా. మీకు తెలుసా? యేసుని వాళ్ళు శిశువుగా చూసారా? ఆయన ఎదుట సాగిలపడి, అంటే ఆ శిశువుని ఆ జ్ఞానులు ఎలా చూశారు తెలుసా? సార్వభౌమ అధికారుడిగా చూశారు. అందుకే జ్ఞానులు అక్కడ ఏం చేశారు తెలుసా? సాగిలపడ్డారు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఇంకా ఆయన జన్మించి 2023 సంవత్సరాలు అయింది. ఆయన పునరుద్ధానం రుజువు చేయబడింది. మనకి ఇల్లు కట్టడానికి పరలోకానికి వెళ్ళి నిర్మాణం చేస్తా ఆయన పరలోకానికి వెళ్ళే 2000 సంవత్సరాలు అవుతుంటే ఇంకా మనం ఏం చేస్తున్నాం? లాలీ జోలాలి. దేవుడు ఎంత హాస్యాస్పదంగా ఉంటుందండి అసలు ఇది. ఎంత హాస్యాస్పదం ఉంటుంది. నిజంగా జ్ఞానులు యేసుక్రీస్తుని దర్శించినప్పుడు నిజంగా ఆయన బేబీగానే ఉన్నాడు, కానీ జ్ఞానులు యేసు ప్రభుని బేబీగా చూడలేదు. ప్లీజ్, శిశువుగా ఉన్నాడు కానీ శిశువుగా చూడలేదు. నిజంగా చెప్తున్నాను. ఇక్కడ ఒక మాట, ఆరాధన అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేయటం మొదలుపెట్టారండి? యేసు ప్రభుని వాళ్ళు ఏం చేశారు? పూజించి. ఏం చేశారమ్మా? పూజించి. అంటే వాళ్ళు ఆరాధించారు. ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఆరాధన అంటే వాళ్ళు తీసుకొచ్చింది ఏదో ఆయనకి సమర్పించటం కాదు. ముందు ఆరాధన అంటే నిన్ను నీవే ఆయనకి సమర్పించుకోవటం ఆరాధన. హల్లెలూయా, ఇట్స్ ఎ రియల్ వర్షిప్. ఇది నిజమైన ఆరాధన చేశారు జ్ఞానులు. వారు ఏం చేశారంటే అక్కడ సాగిలపడ్డారంటే వారిని వారే ఏం చేశారో తెలుసా? ప్రభుకి సమర్పించుకున్నారు. వారు సమర్పించుకున్న తర్వాతే వారు తెచ్చిన కానుకలు సమర్పించబడ్డాయి. ఆయన ఆరాధించడానికి నిన్ను నువ్వే ఆయనకి అప్పగించుకోవాలి. నిన్ను నీవే ఆరాధించుకోవాలి. ఇప్పుడు ఒక మాట చెప్పంటారా? ఆరాధనలో వేరే వాళ్ళు రాసిన పాట నేను పాడటం వేరు, కానీ ఆ పాట నా గుండె లోతుల్లో నుంచి పాడటం వేరు. ఆరాధన గురించి ఒక అద్భుతమైన ప్రశ్న సమరయశ్రీ లేవనెత్తిద్దండి. అయ్యా, మా పూర్వంలో ఉన్న వాళ్ళైతే కొండ మీద ఆరాధించారు అని అక్కడ చెప్పుకుంటూ వచ్చి, ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఆరాధన అంటే ఎక్కడ ఆరాధన చేయటం కరెక్ట్ అయ్యా? బ్యాప్టిస్ట్ చర్చిలో ఆరాధన చేయటం రైటా, లూథరన్ చర్చిలో ఆరాధన చేయటం రైటా అన్నట్లుగా మాట్లాడింది. అమ్మా, లూథరన్ చర్చిలోనో లేకపోతే బాప్టిస్ట్ చర్చిలోనో ఆరాధన చేయటం కాదమ్మా, గుండె లోతుల్లో నుంచి ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలమ్మా అని చెప్పాడు యేసుప్రభు అక్కడ. వాట్ ఇస్ ద రైట్? ఎక్కడ చేయటం కాదు,
ఎలా ఆరాధన చేయాలంటే ఆయన అన్నాడు కొండ మీద, అక్కడ కాదు ఆరాధన. ఆరాధించువాడు ఎలా ఆరాధించాలంట? ఆత్మతో ఆరాధించాలంట, సత్యముతో. నిజంగా ఈ జ్ఞానులు ఆత్మతో సత్యముతో వాళ్ళు ఆరాధించారండి అక్కడ ప్రభుని. అసలు ఈ ఆరాధనే మనలో లేనప్పుడు, ఈ ఆరాధన భావమే మనలో లేనప్పుడు, నువ్వు ఎంత గుడ్డలు కట్టుకుంటే ఏం సుఖం, ఎన్ని సోకులు చేస్తే ఏం సుఖం, ఎన్ని రంగులు వేస్తే ఏం సుఖం, ఎన్ని పిండి వంటలు వండితే ఏం సుఖం. నువ్వు ఆరాధించాలా ప్రభువుని, నువ్వు ఆరాధించే ఆరాధికుడిగా ఉండాలా. అప్పుడే నిజమైన క్రిస్మస్. మీకు ఒక విషయం తెలుసా? ఆరాధనకి విగ్రహారాధనకి వ్యత్యాసం తెలుసా మీకు? ఆరాధనకి విగ్రహారాధనకి ఉన్న తేడా ఏంటంటే, ఆరాధన అంటే నన్ను సృష్టించిన దేవుణ్ణి ఎరిగి ఆరాధించేదాన్ని ఆరాధన అంటాము. కానీ మనుషులు చేసుకున్న వాటిని మనకు తెలిసిన దాంట్లో నుంచి చేసేదాన్ని ఏమంటారంటే విగ్రహారాధన అంటారు. కనుక నన్ను నిర్మించిన దేవుణ్ణి ఎరిగి చేసేదాన్ని ఆరాధన, కానీ నేను చేసుకున్న దాన్ని తెలుసుకొని చేసేదాన్ని విగ్రహారాధన అంటాడు. అందుకే విగ్రహారాధన కంటే ఆరాధన 1000 రెట్లు శ్రేష్టమైనది. హల్లెలూయా. అందుకే మనము ఆత్మతోనూ సత్యముతో దేవుణ్ణి ఏం చేయాలా? ఆరాధించాలని అక్కడ ప్రభువు తెలియజేస్తున్నాడు. ఇక ఆ బంగారం గురించి, ఆ బోళం గురించి, ఆ సాంబ్రాణి గురించి నేను మీకు చెప్పట్లా, ఎందుకంటే మీరు వాటి విషయంలో చాలా పండిపోయి ఉంటారని నాకు తెలుసు. కనుక దయచేసి ఈ విషయాలు మీరు గ్రహించండి. నేను 5 మాటలు ఈ సమయంలో మీ మనసుకు తీసుకొచ్చాను. ఈ క్రిస్మస్ దినాన మీరు ఎలా 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 ఆరాధించాలి, ఎలా ఉండాలి అంటే, ఎలా అనుసరించాల్సిన 5 సత్యాలు ఏంటంటే, 1, దేవుణ్ణి మహింపరచాలి. 2, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. 3, ఆంతరంగికమైన అలంకరణ కలిగి ఉండాలి. 4, 5, ఆరాధన సమర్పించడం అంటే ముందు మీ జీవితాన్ని ఆయనకేం చేయాలా? సమర్పించాలా. కనుక అలా సమర్పించిన వాడు మాత్రమే దేవుణ్ణి నిజంగా ఆరాధించగలడు. క్లోజ్ యువర్ ఐస్.